మరో పోతిరెడ్డిపాడు బనకచెర్ల వరద మాటున గారడి ఏపీ జల దోపిడి లింక్ ప్రాజెక్టులతో గోదావరికి కూడా చెక్ పెడతా ఉన్నారు. చూడండి ఎంత దుర్మార్గం జరుగుతూ ఉంది ఇక్కడ. ఇసుంటే రమ్మంటే ఇల్లంతా నాదే అంటారు. ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణకు ఇలాంటి అనుభవం కొత్తేమి కాదు. ముఖ్యంగా నదీ జలాల విషయంలో నాటి ఉమ్మడి ఏపీలోని దశాబ్దాల కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలోనైనా నేటి తెలంగాణలోని రేవంత్ రెడ్డి పాలనలోనైనా పేరుకు ఒక ప్రాజెక్టు చిన్న కాలువ ఆపై దాని విస్తరణ పేరిట ఇతర బేసిన్లలోని ఆయకట్టుకు వందలాది టీఎంసీల నీళ్లు తరలించేటువంటి ప్రణాళిక. అప్పుడు చెన్నైకి తాగునీటి పేరిట మొదలు పెట్టినటువంటి తెలుగు గంగ కోరలు చాచి ఇప్పుడు అది పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ రూపంలో కృష్ణమ్మను చెరబట్టింది. సరిగ్గా అదే కోణంలో తాజాగా గోదావరి వంతు కూడా వచ్చింది. పోలవరం పేరిట గోదావరి జలాల తరలింపును చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటాను ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. పైగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి కృష్ణా అనుసంధానం పేరిట తెరపైకి తెచ్చిన బనకచెర్ల ప్రాజెక్టుతో గోదారమ్మను చెరబట్టేందుకు కుట్రలు రచిస్తున్నారు. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నట్టుగా ప్రకటించిన దానికంటే 2-3 పెద్దవైన వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. సామర్థ్యానికి మించి కాలువలు కడుతున్నారు. ఇక అక్రమాలకు గేట్లు ఎత్తి అమాంతంగా ఉన్నవి మొత్తం మింగేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రాంతంపై నాటి ఉమ్మడి వలసాంధ్ర పాలకులు చేసిన నీటి కుట్రలు అన్ని ఇన్ని కావు. 60 ఏళ్ల పాలనలో ఉమ్మడి పాలకులు చేసిన జల కుట్రలు కొల్లగొట్టిన నదీ జలాల గురించి చెప్పాలంటే ఒక రోజులో ఓడిచే ముచ్చట కాదది. నిజమే ఇది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు పేరిట కృష్ణా జలాలను చెరబడితే ఇప్పుడు అదే తరహాలో గోదావరి బనకచెర్ల లింక్ పేరిట గోదావరిని చెరబట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మరొక వంచనకు తెరలేపారు. కేంద్ర సర్కారు దన్నుతోటి వేగంగా అడుగులు వేస్తా ఉన్నారు. నాటి నుంచి నేటి దాకా అడ్డు అదుపు లేకుండా ఏపీ నీళ్ళ దోపిడి పైన నమస్తే తెలంగాణ కథనాలు కూడా రాసింది. ఇవాళ నుంచి కూడా అది రాస్తుందంట. ఈ బనకచెర్ల అని చెప్పేసి ఒక దుకాణం మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన తాడిపూడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాలను 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బ్యారేజ్కు తరలిస్తారు. ఏం చేస్తారు? పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పైన ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాలను 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బ్యారేజ్కి తరలిస్తారంట. రెండవ దశలో అక్కడి నుంచి జలాలను 6 దశల్లో లిఫ్ట్ చేసి 84 కిలోమీటర్ల వద్ద ఉన్న 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్కి మళ్లిస్తారు. ఏం చేస్తారు? ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కెనాల్ నుంచేమో ఎత్తుకపోయి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకాశం బ్యారేజ్లో పోస్తారు. ప్రకాశం బ్యారేజ్ కా నుంచి 8 దశలల్లా 6 దశలల్లా 84 కిలోమీటర్ల వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్లకు మళ్లిస్తారు. మూడో దశలో బొల్లపల్లి నుంచి 110 కిలోమీటర్ల కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్నటువంటి బనకచెర్లకు గోదావరి జలాలను అంటే పెన్నా బేసిన్ కు తరలిస్తారు. ఈ బనకచెర్ల అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి పోతాం చూడండి. ఫస్ట్ పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 150 కిలోమీటర్లు ఎత్తుకపోయి ఎందులో పోస్తారు? ప్రకాశం బ్యారేజ్లో పోస్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి అక్కడ నుంచి ఎత్తుకపోయి కృష్ణా బేసిన్లో ఒక రిజర్వాయర్ కట్టి, ఆ రిజర్వాయర్ పేరు బొల్లపల్లి, 150 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ కట్టి ఆ బొల్లపల్లి దగ్గర అది నింపుతారు. అక్కడి నుంచి దాదాపు 110 కిలోమీటర్ ద్వారా కాలువ ద్వారా తీసుకుపోయి ఏదైతే పోతిరెడ్డిపాడు ఉన్నదో ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద దాని దిగువన ఈ నీళ్ళని తీసుకుపోతారు. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద అంటే అది పెన్నా నది బేసిన్. అంటే 2 నదులను దాటి తీసుకుపోతా ఉన్నమాట. 2 బేసిన్లను 2 పరివాకాలను తీసుకుపోతా ఉన్నారు. అంటే ఎంత దుర్మార్గం చూడండి. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది? గడ్డి వీక్తుందా? లేకపోతే గుడ్డిదైందా? కళ్ళు కనపడతలేవా? చెవులు వినపడతలేవా? ఇంత దుర్మార్గంగా తీసుకుపోదామని ఎక్కడి గోదావరి, ఎక్కడి పెన్నా నది, ఎక్కడి పోతిరెడ్డిపాడు, ఏ నుంచి ఏడికి ఎత్తుకపోదామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన వాళ్ళు ఏమో 3వ టీఎంసీ వద్దు బంద్ పెట్టాలి, ఈడ 3 బలాదులు బంద్ పెట్టాలి. సిగ్గుండాలి కదరా మీరు ప్రభుత్వంలో ఉన్నందుకు. మీరు తెలంగాణలో లేకపోతే మొత్తం మీరు అమ్ముడు పోయినటువంటి బానిసలా? నాకైతే అర్థమవుతలేదు. ఇది చూస్తుంటే రక్తం మరిగిపోతుంది చదువుతుంటే. గోదావరి నీళ్ళని తీసుకుపోయి మొత్తం పెన్నా బేసిన్లో పోసిందాక మధ్యలో కృష్ణా బేసిన్ దాటుకొని పోయి అవతల పోసిందాక వీళ్ళందరూ ఏం బిక్తురు? మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు దోసుకపోతుంటే సమ్మ ఉందా రేవంత్ రెడ్డికి, ఈ బ్యాచ్కి? ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం ఆయనన్నా
సోయిలకు రావాలి కదా. ఇంత దుర్మార్గంగా ఇంత నీటి దోపిడికి పాల్పడతా ఉంటే ఎక్కడి గోదావరి, ఎక్కడి పెన్నా నది, ఏడుకెళ్ళి కృష్ణా పోతా ఉన్నది. ఇలా దుర్మార్గంగా ఎత్తుకపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ నీళ్లను మన నీళ్లను మనం 3వ టీఎంసీ గాడ మేడిగడ నుంచి ఎత్తుకొద్దామంటేనేమో ఇన్ని లిఫ్టులా ఇంతనా అని చెప్పేసి ఒకలాంటి మాటలు మాట్లాడారు చాలా మంది. ఈడ ఎన్ని పెడుతున్నాడు, ఇక్కడ నుంచి లిఫ్టు, ఇక్కడ నుంచి ఆరు దశల లిఫ్టు, ఇక్కడ నుంచి లిఫ్టు. మరి వాయట ఎత్తుకపోతున్నాడు లిఫ్ట్లు పెట్టి. మనకు 3 సార్లు లిఫ్ట్ పెడితేనేమో కరెంటు బిల్లు వాయే, ఇది వాయ అని చెప్పేసి ఆ ముసలోడు, ఈ ముసలోడు, వాడు వీడు, మంచోడు చెడ్డోడు అందరు మొత్తుకోవట్రి. తెలంగాణకు శత్రువులు ఎవరో కాదు, తెలంగాణ వాళ్ళే. తెలంగాణ రాష్ట్రం బాగుపడదు, ఎందుకంటే మనోళ్ళే దుర్మార్గులు ఉంటారు, మనోళ్ళే శత్రుత్వం. మనం మంచి పని చేస్తుంటే మనోళ్ళే కాలు పట్టి కింద పడేస్తూ ఉంటారు, గుంజుకపోతూ ఉంటారు కిందికి.